ఎస్, మిమ్మల్ని నవ్వించి కవ్వించి ఏడిపించి ఆరోగ్యపరిచి సంతోషంగా ఇంటికి పంపాలనేదే ఒక దైవజనుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎస్, పలువిధ సంగీత వాయిద్యములతో అలయ్యకుండగా నీ బలముగల వలలో పలువిధ సంగీత వాయిద్యంబులతో అలయాకుండగని బలము గల వలలో పలువిధ సంగీత వాయిద్యంబులతో అలయాకుండగని బలము గల వలలో సిలువనే చూతును ఎల్ల వేళలలో, సిలువనే చూతును ఎల్ల వేళలలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు పాపే కరములు చాచే, కలువారి సిలువ. మా రాజా, మమ్మల కన్న తండ్రి, మా ప్రభువా, నజరేయుడా, దావీదు కుమారుడా, యూదాగోత్రపు సింహమా, తీరము దాటినవాడా, మాకు ఉచితముగా రక్షణ ఇచ్చిన పరలోకపు రాజా, మీ పాదములకు వందనాలు. వాక్యముతో నాతో మాతో మాట్లాడి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుతారని నమ్ముతూ యేసయ్య నామములో ఘనపరుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పారా? ఓకే, మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 9వ అధ్యాయం తీసిపెట్టుకోండి. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 9. లూకా సువార్త 9వ అధ్యాయం దగ్గరికి రండి. తర్వాత నేను వచనము మీకు తెలుపుతాను. ప్రియులారా, ఈ దినము మనము దేవుని రాజ్యాన్ని గురించి మనము మాట్లాడదలుచుకుంటున్నాం. గాడ్స్ కింగ్డమ్, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మనం దేవుని రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి చెప్తున్నప్పుడు దేవుని అనేది ఒక పదము, రాజ్యము అనేది మరొక పదము. అయితే ఈ పదాలు వేరువేరైనా దీని అర్థము ఒకటే. హల్లెలూయా. ఈ పదాలు వేరువేరైనా దీని యొక్క అర్థము ఒకటే. మనము క్రొత్త నిబంధన గ్రంథములో మనం చూసినప్పుడు దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, ప్రభువు, జీవరాజ్యము, జీవించే రాజ్యము, యుగయుగములుండే రాజ్యము, ప్రత్యేకంగా పరలోక రాజ్యము అనే మాట ప్రత్యేకంగా క్రొత్త నిబంధన గ్రంథంలో 120 పర్యాయముల కంటే ఎక్కువ పర్యాయములు రాయబడింది. పాత నిబంధన గ్రంథములో మనము చూసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని చూసినప్పుడు ఆయన అంటాడు, యెహోవా 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 రాజ్యమేలును. దేవుని రాజ్యం అసలు ఎటువంటిది? దేవుని రాజ్యం అంటే ఏంటి? లోకరాజ్యము వేరు, దేవుని రాజ్యం వేరు. లోకరాజ్యములో అధికారులు, ఆఫీసర్సు, గొప్ప గొప్ప వారు ఉంటారు, మంత్రులు ఉంటారు. కానీ దేవుని రాజ్యములో ఎవరు ఉంటారనగా, రాజాది రాజుగా ఉన్నప్పుడు మనమందరము ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సేవకులుగా ఉంటాం మనం. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం ఎటువంటిదనగా నిత్య రాజ్యము, దేవుని రాజ్యము రక్షణ. యేసు అనే పదానికి అర్థం ఏంటి అనగా రక్షకుడు. ఆ దేవుడు, దేవుని రాజ్యం సృష్టించిన ఆ దేవుడే క్రీస్తుకు శకము 2025 సంవత్సరాల క్రితము ఆయనగానే వచ్చాడు. ఆయన స్వయంగా వచ్చాడు.
ఆయన స్వయంగా వచ్చి మీరు నన్ను వెంబడించండి అని చెప్పాడు. మీరు నన్ను ఈ లోకములో వెంబడిస్తే, మీరు నన్ను వెంబడించినప్పుడు నేనుండు రాజ్యానికి మిమ్మల్ని నేను మరలా వచ్చి తీసుకొని పోతానన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే క్రొత్త నిబంధన గ్రంథములో మనం చూసినప్పుడు దేవుడు ఈ దేవుని రాజ్యాన్ని గురించి అనేకమైన ఉపమానాలు చెప్పాడు. 10 మంది కన్యకలను పోల్చాడు, గోధుమ గింజతో పోల్చాడు, వ్యవసాయదారుకులతో పోల్చాడు, రకరకాలుగా ఉపమానాలు చెప్పాడు. ఎందుకు చెప్పాడనగా, ఒక చిన్న పసికందుకు అమ్మ కడుపు నిండా తేబడినటువంటి అరటిపండు తినిపించాలంటే దాన్ని తోలు వెలిసి మెల్లమెల్లగా ఆ బిడ్డకు తినిపిస్తుంది. అలాగనే యేసుప్రభు వారి యొక్క వాక్యము క్లిష్టమైంది కాదు, కష్టమైంది కాదు, కన్ఫ్యూజ్ అయ్యేది అసలు కాదు. అల్లెలు చెప్పండి. నీకు ఏ సబ్జెక్ట్ అయినా కన్ఫ్యూజ్ చేస్తుంది, క్లిష్టంగా ఉంటుంది, కష్టం ఉండొచ్చునేమో. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రము చాలా సరళి అయిన భాష, సులువైన భాష, అందరికీ వారి వారి భాషలలో అర్థమయ్యే విధానముగా దైవజనులు గొప్ప గొప్పవారు దేవుని సన్నిధానంలో కూర్చొని అందరికీ అర్థమయ్యేలాగున రాయబడినటువంటి గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథము. దేవుని బిడ్డలారా, ఈ దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే ప్రయత్నము చేయాలి, కాస్త కష్టపడాలి. భూమి మీద బ్రతికినన్ని రోజులు ఆయన్ను వెంబడిస్తూ గనక ఉన్నట్లయితే, ఆయనతో పోతూ హానోకు మరణము చూడకుండగానే పరలోక రాజ్యానికి ఆయనతో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యముగా వచ్చినటువంటి యేసుప్రభు వారు తిరిగి ఆయన రాజ్యము రాబోతుంది. ఆయన రాజ్యములు ఎవరు ఉంటారు అనగా, 365 సంవత్సరాలు బ్రతికిన ఒక వ్యక్తి 300 సంవత్సరాలు భార్య పిల్లలతో జీవించి వెళ్ళాడు. ప్రతి దినము ఉదయకాలని వచ్చి, ఎస్సయ్యా వచ్చావా, మరి మన ఇద్దరం కలిసిపోదామంటే, హనుకు ప్లీజ్ కమ్, నాతో రా, ప్లీజ్ కమ్, నన్ను రా, నాతో వెంబడినప్పుడు ఆయన అంత దూరం పోతాడంట. ప్రభువా ఇంటికి వెళ్తాను ప్రభువా, చాలా దూరం వచ్చానంటే, ఓకే హనోకు వెళ్ళు. అలాగా 300 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆఖరి దినమున చాలా దూరం నడుచుకుంటూ పోయారంట. ఎవరెవరు? హానోకు ఎవరితో నడిచాడు? దేవుడు ఎవరిని తీసుకెళ్ళాడు? ఆ ఇద్దరు వచ్చిన తర్వాత, ప్రభువా మా ఇంటికి వెళ్ళాలంటే, నో హానోకు, నువ్వు చాలా దూరం నడుచుకుంటూ వచ్చావు హానోకు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, ఇప్పుడు నేనుండు, పరలోక రాజ్యానికి వెళ్దాం రా అని హానోకు మరణం లేకుండా యేసయ్యతోనే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. దేని బిడ్డలారా, వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నీ మాటలు ఇలాగా ఉంటాయా ప్రభువా? అందుకే యేసు ప్రభువారు ప్రార్థన నేర్పించే సమయంలో నీ రాజ్యం వచ్చునుగా కానీ పదము వాడాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక. నీ రాజ్యం వచ్చుగాక అంటే ఏంటి ప్రభువా నీ రాజ్యం ఏదంటే, నేనున్నాను ఇక్కడే, నీ రాజ్యం వచ్చింది, మరలా నీ రాజ్యం రాబోతుంది, ఇలా మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు ప్రభువారు. శిష్యులు అడిగినటువంటి ప్రార్థనకు నేర్పించాడు. నేస్తమా గురువు స్వామి నేర్పించే అంటే, శిష్యుడా నువ్వు కూర్చొని ఇంటే కదా నేను నేర్పించేది, హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇంటే కదా బాబు, తమ్ముడు చెల్లి అమ్మా, నువ్వు ఇంటే కదా. ఎస్, ఈ రాజ్యానికి చాలామంది ఇష్టపడ్డారు, అయితే ఇష్టపడిన వారంతా పోలేకపోయారు. గుర్తు చేసుకోవాలి ఈ మాటలు. చాలామందికి ఉద్రేకముతో, శరీరముతో నేను పరలోక రాజ్యానికి వెళ్తానంటే, శరీరముతో ఉద్రేకముతో వచ్చేది కాదు ఇది, ఆత్మీయతో ఉజ్జీవంతో వచ్చేది దేవుని రాజ్యం. శరీరముతో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళలేవు. ఉద్రేకముతో నువ్వు వస్తే కొన్నాళ్ళు ఉంటావు, తర్వాత నిన్ను ఎవరైనా ఒక్క చిన్న మాట అంటే నువ్వు చర్చిగా రావు.
నిన్ను పొగిడితే పొగిడించుకుంటావు, నిన్ను ఒక చిన్న మాట అంటే నువ్వు రావు. ఎందుకంటే నువ్వు శరీరములో ఉన్నావు, శరీరముతో నడుస్తున్నావు, శరీరం యొక్క తలంపులు నీతో ఫిట్ అయిపోయాయి. నీ సెన్స్ అంతా కూడా నెగటివ్ సెన్సే, పాజిటివ్ సెన్స్ లేదు. పాజిటివ్ సెన్స్ ఏంటిదనగా అది ఏంటో నిస్వార్థమైనది, అది స్వార్థము లేనిది, శరీరము కాదు ఇది. ఈ మట్టి శరీరములో దేవుని యొక్క మహిమ ఉంచాడు యేసు ప్రభువారు. చాలామంది పరలోక రాజ్యానికి పెట్టుబడి పెట్టారు, పెట్టుబడి పెడితే పరలోక రాజ్యానికి వెళ్తామని అనుకున్నారు, కానీ శరీరం ఉన్నది కనుక వెళ్ళలేకపోయారు. అయితే నువ్వు పెట్టుబడి పెట్టలేకపోయినగాను, పెట్టుబడి పెట్టలేకపోయినప్పటికీ కూడా నువ్వు ఆత్మీయంగా జీవిస్తే నిన్ను గుర్తెరిగి హానోకును పరలోక రాజ్యానికి తీసుకెళ్ళినట్టుగా యేసయ్య నిన్ను నన్ను, హానోకు చాలా దూరం నడుచుకుంటూ వచ్చావు. ఆత్మీయ జీవితంలో నీ ప్రయాణము చాలా గొప్పది, చాలా కష్టాలు. నువ్వు కూడా భార్య పిల్లలతోనే జీవించావు. భార్య పిల్లలతో జీవించాలంటే అంత సులువైన మాటలు కాదు. అయితే నువ్వు భార్యను కూడా బాగా ఏలుకున్నావు, సంతోషపరిచావు, చాలా దూరం వచ్చావు. ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళే సమయం కాదు ఇది. ఈ సమయము ఇప్పుడు నాతో కలిసి పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి వచ్చే సమయం అన్నాడు. అబ్బా, ఇలాగనే వాక్యం చదువుతున్నప్పుడు మీకు ఒక మాట అనిపించి ఉండొచ్చు, ఏంటి, నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎంతమందికి అనిపించింది ఈ మాట? ఓపెన్గా నీకు ఏదో మనసు ఉంటే చెప్పండి ఆ మాట. అనిపించే తప్పకుండా చేతులు ఎత్తండి. ఎస్, గుడ్. ఇప్పుడు నేను వాక్య భాగ్యంకి వెళ్తాను. రండి, లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనం చదువుకుందాం. ఎస్, మీ తీర్మానం గొప్పది. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. సూపర్. ఏమన్నారండి? ఏమన్నాడు పాస్టర్ గారు? ఏం చెప్పరు మీరు? నేనైనా సూపర్ అన్నాను, మిమ్మల్ని మళ్ళీ యవనస్తులు ఏమంటారు, మామా సూపర్ వెళ్తే మామా. అవునా? ఇప్పుడు అందరు యవన పిల్లలందరూ ఒకరికొకరు మామని పిలుచుకుంటారు వాళ్ళు. అండి ఆ ట్రెండ్ అటువంటిది. సూపర్. ఈ మాటలు అని చెప్తుంటే ఒక ఆయన, ఈయన ఎవరంటే మీకు అన్నీ నేను చెప్పను, వచనాలన్నీ మీకు తెలుసు, నేను జ్ఞాపకం చేస్తాను. అలాగనే ఈయన ఎవరో కాదు ఈ మాట అన్నది. నేను పరిచయంలో 2 మాటలు చెప్పినప్పుడు మీకు ఉద్యోగం వచ్చింది. అది ఉద్యమా ఉద్రేకమా నాకు తెలియదు. అది నువ్వు ఆఖరి వరకు ఇంటేగినా అది ఉద్యమంగా ఉన్నట్లయితే ఆఖరి శ్వాస వరకు ఉంటుంది. ఉద్రేకమైంది శరీరం అయితే అది ఇక్కడికి ఇడిచిపెట్టి వెళ్ళిపోతాం. కోరుకోవాలి. మీరు ఏది కోరుకుంటారో? ఏం కోరుకుంటారు? ఉద్యమాన్ని కోరుకుంటారా, ఉద్రేకాన్ని కోరుకుంటారా? హేల్రీ ఏం వెళ్తురా నువ్వు? ఏనైనా తల కింద పెట్టుకున్న వాళ్ళారు చెప్పండి. ఇలా చూడండి, నన్ను క్లాస్కి వచ్చారు మీరు, క్లాసులో టీచర్ను చూడాలి, పంతులను చూడాలి, పాస్టర్ను చూడాలి, వినాలి వాక్యం. ఇంటే నీకు వంట పడుతుంది. ఏండి, పొయ్యి మీద కర్రలు పెట్టినప్పుడు అది కాలాల, మండాల. గ్యాస్ స్టవ్ కానీ గ్యాస్ ఖర్చు ఎక్కువైనా కానీ అదేం మండాల, మొత్తాన్ని బియ్యం పెట్టింది ఉడకాలంటే అది పక్క ఈ రెండిటికు, ఈ స్టవ్కు అనగా పొయ్యికి ఆ యొక్క పెట్టిన పెనముకు రెండింటికి కనెక్షన్ ఉండాలి. పెట్టింది ఈ పొయ్యి మీద, ఈడ ఆన్ చేసావు, కాలకుండా బన్ను కాకున్నటువంటి దాని మీద పెడితే ఇది అన్నం అవుతుందే? అలాగనే మీరు కూడా వినాలి. హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పండి? ఒక ఆయన ఉద్యమంగా అన్నాడో ఉద్రేకంగా అన్నాడో మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు ఆయన అన్నాడు, ఓ స్వామి, ఆయన ఎవరో కాదు, శాస్త్రి ఒక తెగ. అది ఆ తెగవారు ఏంటంటే చాలా నిష్ట కలిగిన వారు భక్తిలో. శాస్త్రులు అనేవారు పరిచయులైన వారు ట్రైబు. వాళ్ళకు ఒక ఆ ట్రైబులో ఉన్న వారందరూ ఏం చేశారనగా, శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు, హేరోదీలు, వీరందరూ మంచి జ్ఞానం కలిగిన వారు కనుక వీరికి ఉన్న బుద్ధి అంటే అనగా ధర్మశాస్త్రంలో బాగా బిరుదు పొందినవారు వీరు. పరిచయులు కనుక బోధిస్తారు కానీ అవలంబించరు. ఈ ట్రైబ్ ఎటువంటి వారు కనుక బోధిస్తారు కానీ వీరు అవలంబించరు. ఇంకేం చేస్తారు వీరు గొప్పవారు అని చిన్నవారిని తృణీకరిస్తూ ఉంటారు. మీరు ఎవరైనా ఇటు వారు ఉన్నారా?
మీరు గొప్పవారు అని ప్రజలు మిమ్మల్ని అంటున్నప్పుడు అయితే చిన్నవారిని తృణీకరించవద్దు. ఇది శాస్త్రులకు, పరిచయులకు, సద్దుకయ్యులకు, హేరోదీయులకు ఉన్నటువంటి గుణలక్షణాలు. ఆ గుణలక్షణాలు ఉండి కూడా అంటున్నారు, ఏమంటున్నారు? వీరు గర్వస్తులంట. ప్రియులారా, వీరు గర్వస్తులు. యేసు దివ్యమైన బోధను ఎప్పుడు తిరస్కరిస్తూనే ఉంటారు. ಅಮ್ಮ ಪಾಸ್ಟ್ರು ಇವತ್ತು ನಮಗೋಸ್ಕರ ಹೇಳಿದ್ರಮ್ಮ, ನಾವೇನು ತಪ್ಪು ಮಾಡಿದೀವಮ್ಮ, నేనేం తప్పు చేశాను, ఆయన నాకే చెప్పాడు, ఇది బాగలేదబ్బా. నాకు ఆయన మాట్లాడుతున్నప్పుడు నన్ను బల్లెం పొడిచినట్టే ఉన్నదమ్మా, అయ్యదే అసలు నాకు బీపీ రేగిపోయిందమ్మా. నువ్వు శరీరంలో ఉన్నావు గనక నీకు ఆ తత్వం వచ్చేసింది. నువ్వు ఆత్మికంగా ఉన్నట్లయితే నన్ను నా దేవుడు బాగు చేస్తున్నాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తున్నాడు, నా దేవుడు వాక్యము ద్వారా నన్ను బాగు చేస్తున్నాడు, నా దేవుడు అగ్ని ద్వారా నన్ను కాలుస్తూ ఉన్నాడు, అగ్ని ద్వారా నన్ను కాలుస్తున్నాడు కనుక నేను శ్రమపడేది దేవునికి ఇష్టమైన కనుక ఈ శ్రమలు అనేటువంటి ఈ కొలిమిలో, శ్రమలు అనేటువంటి ఈ బడిలో నేను తరిపేది పొందితే నేను అన్ని విధాలుగా బాగవుతాను. ఈ ట్రైబ్ అనేవారు, ఈ తెగవారు యేసు ప్రభు వారిని ఎప్పుడు 100% వారు మీటింగ్కి వెళ్తారు. యేసు ప్రభు వారు మీటింగ్ ఎక్కడ ఉంటే ఎవరు వచ్చినా రాకపోయినా వారు మాత్రం 100% ఉంటారు. ఎందుకు వస్తారు చెప్పండి? మీరు అందుకే మీకు అరటిపండు ఒలిసి పెట్టినట్టు చెప్పాలనేది. అందుకే ఎందుకు వస్తారు వాళ్ళు? శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు, హేరోదీయులు ఏదో ఒకటి తప్పు పట్టాలనే ఉద్దేశంతో వస్తారు, కానీ వారు నేర్చుకోవాలని రారు. మీరు ఏ తెగలో ఉన్నారో ఒక్కసారి మీరు ఈయన అంటున్నాడు, వారు వెలుచుండగా ఒక శాస్త్రి అని గుర్తుపెట్టుకోవాలి. అనేక పర్యాలు రాయబడింది ఈ మాటలు. మీరు లూకా సువార్త, మత్తయి సువార్త 8:19 ఉంటుంది. మీరు పక్క పేజీలో ఒకసారి తిప్పండి, 10వ అధ్యాయము లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం చదవండి. వెంటనే ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను? చాలు బా. నిత్య జీవము అని చెప్పాను, మొదటనే దేవుని రాజ్యం అని చెప్పాను, రక్షకుడి గురించి చెప్పాను. నిత్య జీవము, దేవుని రాజ్యము, రక్షణ, ఈ 3 పదాలు ఒకటే. ఇందులో ప్రవేశించుటకు మనము ప్రయత్నము చేయాలి. ఈయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఏదైనా అనుమానము, డౌట్ వస్తే అడగటంలో తప్పు లేదు, కానీ ఎట్లా అడిగాడు ఈయన? యేసయ్యను పరిశోధిస్తూ అడిగాడు. అమ్మో, మీలో ఎవరైనా ఇటువారు ఉన్నారా? మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు యేసయ్య. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తారు? వచ్చినప్పుడల్లా దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు జీవించాలి అని అనుకున్నామేమో. అందరూ కాదు, కొందరు. గేటు దాటిపోయాము, తిరిగి అదే జీవంగా ఉన్నది. అప్పుడు యేసు ప్రభు వారు ఆయన్ను తిరస్కరించలేదు. మిమ్మల్ని కూడా నేను తిరస్కరించట్లేదు. మీ స్వభావం ఏంటో నాకు తెలియదు, నా భావం ఏంటో మీకు తెలియదు, కానీ నా హృదయంలో ఉన్న ఆవేదన, ఆక్రందము, ఆత్మావేశము ఏంటి అనగా, ఆ శాస్త్రి తెలిసినవాడు, అన్ని గ్రంథాలు ఎరిగినవాడు, లిఖికుడు, బాగా ఎరిగినవాడు అంటున్నాడు. దేవుని పరీక్షిస్తున్నాడు, శోధిస్తూ ఉన్నాడు. అపవాది యొక్క లక్షణాలు అటువంటి. అప్పుడు యేసు ప్రభువారు మరలా, మీరు లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాం. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకై స్థలము లేదు అని చెప్పాడు. అంతే, ఏం చెప్పలేదు. అయ్యా శాస్త్రి గారు, నువ్వు బాగా చదువుకున్నావు నాకు తెలుసు. అయ్యా మీరు ఏదైనా ఇంకా పెద్ద తెగలో ఉన్నవారా? అయితే దేవుని రాజ్యానికి రావాలని నువ్వు ఇష్టపడ్డావు, కానీ నేను నీతో ఒక మాట మాట్లాడుతున్నాను అన్నాడు ఆయన. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. మనిషి కుమారుడు రక్షణ, నిత్య జీవము, దేవుని రాజ్యము కొరకు ఎవరైనా బతకాలంటే వారికి స్థలమే లేకుండా పోతుందని అన్నాడు. ఆ మాటకు అతను ఏమన్నాడు, ఏమనుకున్నాడు తెలియదు, కానీ నెక్స్ట్ యేసు ప్రభుతో మాట్లాడలేదు ఆయన. ఈ తెగలవారు ఎవరు? నక్కలు ఏంటి? నక్కలకు బొరియలు ఉన్నాయి బాబు,
నక్కలు మోసం చేసే కానీ మోసం చేసే వాళ్ళకు కూడా బొరియలు ఉన్నాయి. నక్కలు, గుంట నక్కలు, అడవి కుక్క, జిత్తుల మారి నక్క, పలు విధములైన పేర్లు ఉన్నాయి. ఈ రాత్రి కాలంలో గట్టిగా అరుస్తాయి, మో అని అరుస్తాయి. ఎక్కువ మాట్లాడితే పీనిగలు ఎక్కడ ఉంటే తింటాయండి. పగులు పూట బాగా బొరియలలో నిద్రపోతాయి, రాత్రి కాలంలో తడాక చూపిస్తాయి. అటువంటి వాటి కూడా ప్రజలకు, తోటలకు హాని చేసే ఈ నక్కలకైనా కానీ స్థలం ఉంది, కానీ దేవుని కొరకు జీవించేవానికి స్థలము లేదు. ఈ దినంలో చాలామంది ప్రార్థనకు రావటం లేదు. ఈ దినము చాలామంది ప్రియులు చూశారా, వారి ముఖం వీరు చూడకూడదంట, వీరి ముఖం వారు కూడా చూడకూడదంట. ఇది ఏమన్యాయమో తండ్రి. ఇంటి పక్కనున్న వాళ్ళతోనే అమ్మా, నానా, తమ్ముడు, చెల్లి బాగున్నావా అని అంటానికి కూడా ఒకరికొకరు ముందుకు రావటం లేదు. కారణం ఏంటనగా, మీరు శాస్త్రుల, పరిసయ్యుల, సద్దుకయ్యుల, హేరోదీయుల. నక్కలకు బర్యాలున్నాయి, ఆకాశ పక్షులకు ఒక హీనమైనటువంటి పక్షి కాకి చూస్తే ఎవరు ఇష్టపడరు. రాత్రంతా కంపలోనే ముళ్ళలోనే జీవించి ఎవరైనా చెట్టు కింద నిలబడితే ఎండాకాలము వార్చలేని ఆ కాకి పైనుంచి రెట్టేస్తుంది తల మీద. మంచి బట్టలు వేస్తే దానికైనా గూళ్ళు ఉన్నాయి. బాగా రెడీ ముస్తబై పోతున్నప్పుడు తల మీద తన రెట్ట వేసినప్పుడు అయ్యో ఇట్లా అన్నప్పుడు చేతి నిండా అదే, బట్టల నిండా అదే. చాలా పర్యాలను నేను కూడా అట్లా అనుభవించాను. బట్టలు వేసుకుని బయటికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా అది ఫస్ట్ పుల్ల వేస్తుంది కాకి, కరెక్ట్గా ఈయన తల మీద పడుతుందా లేదని. ఆ తర్వాత కరెక్ట్గా వేస్తుంది. వెళ్ళి చెప్పండి, దానికి ఏముంది? గూళ్ళు ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బరియవులు ఉన్నాయి. కానీ మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని రాజ్యము, నిత్య జీవము ఇచ్చే దేవునికి మనం స్థానం ఇవ్వలేదంటే అందరు కాదు, కొందరు. ఆ కొందరులో మీరెవరైనా ఉన్నారా? మీరెవరైనా ఉన్నట్లయితే మారు మనసు పొందే అవకాశం ఇది. సంఖ్య అవసరమే కానీ దేవుని దృష్టికి సంఖ్య అవసరం లేదు. నేను ఒక్కరి కోసమే వచ్చానన్నాడు. వైద్యుడు రోగికి, రోగి వైద్యుడు. ఆ వైద్యుడు రోగుల కొరకే ఆయన చదువుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. యేసుప్రభు వారు పాపుల కొరకే వచ్చాడు. ఆమేన్. పరిశుద్ధుల కొరకు రాలేదు. ఆరోగ్యం ఉన్న వారి కొరకు డాక్టర్ రాలేదు. అనారోగ్యుల కొరకే వారు చదువుకున్నారు. అనారోగ్యులను బాగు చేయటానికి, ఆరోగ్యం చేయటానికి వారు చదువుకున్నారు. యేసుప్రభు వారు పాపిని పరిశుద్ధుడికి చేయటానికి వచ్చాడు. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానంటే అతనికి అర్థమైపోయింది. యేసుప్రభు వారు పాపం వెళ్ళే స్థలానికి వెళ్ళాడు, నరకానికి పోడు. చదువుకున్నాడు కదా, ఈయన వెళితే నిత్య జీవానికి వెళ్తాడు కనుక నేను నీతోటి వస్తుంటే ఆయన గుర్తిరిగి అని హృదయం మాట్లాడిగి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, నీ హృదయంలో నాకు స్థానము లేదని చెప్పి యేసుప్రభు వారు ఇండైరెక్ట్గా చెప్పిట్లకే తలదించుకొని వెళ్ళిపోయాడు. ఎన్నో పర్యాయాలు నేను ఈ మాటలు మీకు తెలిపాను. తమ్ముడు, చెల్లి, అక్క, దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వచ్చావు అనేది ప్రాముఖ్యం కాదు, ఏ ఉద్దేశంతో వచ్చావు అనేది చాలా ప్రాముఖ్యము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదవండి. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 33. వెంటనే చదవండి. మొదట నీవు దేవుని రాజ్యమును, నీతిని ఎదకమన్నాడు యేసయ్య. హల్లెలూయా. అప్పుడు మీకు అవన్నీ కూడా మీకు వస్తాయన్నాడు యేసయ్య. ఏండి? మొదట నా రాజ్యమును, నా నీతిని ఎదకమన్నాడు. దేన్ని ఎదకమన్నాడు యేసయ్య? రాజ్యమును, నీతిని ఎదకమన్నాడు. అప్పుడు అవన్నీ అంటే నీ హృదయంలో ఏముందో అది నెరవేరుస్తాడు యేసయ్య. ఆమేన్. అది కావాలా? అందుకని ఈ దినాలు చాలామంది ఇన్ని వస్తువులు తీసుకుంటే ఇది ఫ్రీ అని పెట్టారు, ఇన్ని వస్తువులు తీసుకుంటే ఇది ఫ్రీ అన్నారు. వీళ్ళు ఏమంటారు? సరే, ఆ ఫ్రీ ఏదో చూపమని అడుగుతారు మనోళ్ళు. ఆ ఫ్రీ దాన్ని కొనుక్కోవటానికి ఈ నుంచి 150 రూపాయలు, 200 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆటోకు పోయి, లేక కారు వేసుకొని 500 రూపాయలు పెట్రోల్ వేసుకొని పోయి ఆ ఫ్రీ దానికోసం పోయినారు వీళ్ళందరూ. వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళేం పిచ్చోళ్ళేం కాదు. ఇంకొక ఆయన ఏం చేస్తుంటే
మా షాపు క్లోజ్ చేసి షిఫ్ట్ చేస్తున్నాము, అందువలన ఈ సామాన్లు 50% మేము తక్కువ చేస్తున్నాం. వీళ్ళు సామాను ఆ షాపు షిఫ్ట్ అవుతుందని వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఆయన ఎన్నిసార్లు వేసాడట షిఫ్ట్ అని వేస్తే వీళ్ళందరూ గొర్రెల్లాగా పోయినారు. ఆయన తలకాయ లేనోడు కాదు, తలకాయ కలిగిన వాడు. ఆయన వ్యాపారస్తు, జ్ఞానవంతుడు. నువ్వు ఇడ్లీ ఆర్డర్ ఇస్తే చట్నీ సాంబారు ఉచితంగా ఇస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఏం కావాలండి? ఇడ్లీ కావాలండి, ఇడ్లీ తెస్తేప్పుడు సాంబార్ తెస్తాడు, చట్నీ తెస్తాడు తప్పకుండా. సరే ఈ చట్నీకి ఏమి డబ్బులు ఇవ్వాల్సిన పనిలే, సాంబార్కి ఏమి అయితే ఒక పని, సరే ఇడ్లీ తీసుకొని నాకు సాంబార్ ఇటు. అమ్మ ఒక ఆయన అన్నాడు, పెనాయిల్ ఊరికని ఇస్తున్నాడంటే, పెనాయిల్ తాగుతారా అని అంటున్నాడు. ఊరికిచ్చేది కదా, తాగులు ఏం కాదులే అంటున్నాడు. పెనాయిల్ ఫ్రీ ఇచ్చినాడు, తాగితే ఎట్లయితుంది? ఏమవుతుంది? లోపలన్నీ బయట అయితే క్లీన్ చేసినట్టుగా లోపల కూడా క్లీన్ చేసి వెళ్ళిపోద్ది అది. నక్కలకు బర్యాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవంచుటకు స్థలము లేదు. ఆయన మొదటి ఆయన. రెండో ఆయన 59 వచనం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అబ్బా, ఇప్పుడు ఇంతకు ముందు ఈయన అడగలేదు. యేసు ప్రభువారు ఇప్పుడు ఈయన అడుగుతున్నా, నా ఏంట రాప్ప అన్నాడు. ఏమో నిన్ను అడుగుతున్నాడేమో, బ్రదర్, సిస్టర్, చెల్లి, అమ్మా, బాబు. యేసు ప్రభువారు నిన్ను అడుగుతున్నాడు ఇప్పుడు. ఆయన వస్తానంటే ఆయన యేసు ప్రభువారు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నాయి, మనుషుల కుమారుడు తలవాచుటకు స్థలం లేదంటే తలగించుకున్నాడు. అబ్బా వేసుకుని ఆ దినాల్లో ఏమో కండ వేసుకొని వచ్చాడేమో, లేక ఏం చేసిన దాన్ని ఇదిలిసుకొని వద్దుర ఈ కథని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఇంకా బాబు నువ్వు రా నాతోటి అన్నాడు యేసయ్య. ఇది ఆహ్వాన పత్రిక. భూదిగంతంలో నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, పరలోక రాజ్యం పొందండి అన్నాడు. నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను, పాప భారం మోస్తున్న సమస్త జనులారా. 11:28 వచ్చిన మత్తయి సువార్త. నా ఎద్దుకు రండి, మీకు తలా 1 కేజీ బంగారం ఇస్తాను అన్నాడు యేసయ్య. ఏమిస్తానండి? ఆ మాటకిన మనం పాస్టర్కిన చెప్తే వచ్చే ఆదివారం కేవలం 1 తులము కంటే అర్ధ తులం బంగారు ఇస్తున్నారు మన చర్చిలంటే. గ్రాము ఇస్తున్నారని తెలిస్తే మై గాడ్, ఎంతమంది వచ్చి కిటికీల మీద మనుషులు కూర్చోవాలి. అక్కడ కుర్చీ ఆ నిచ్చెన వేసుకొని కిటికీల నుంచి కూడా, సార్ మేము ఇక్కడ ఉన్నాం, టాటా ఉన్నాం సార్ ఇక్కడ ఆ కిటికీలలో మనుషులు ఇట్లా ఉండేవారేమో తులం బలంగా ఇచ్చినట్లయితే. కానీ దేవుని రాజ్యం అనేది బంగారంలాగా కనపడేది కాదు. కానీ నువ్వు నిరీక్షణ, నువ్వు నమ్మి ఉన్నట్లయితే, ఏ బంగారముకైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావో ఆ బంగారాన్ని నీ కాళ్ళ కింద పెడతాడు ఆయన యేసయ్య. నువ్వు నడుస్తావు ఈ వీధులలో. ఇప్పుడు అన్నాడు ఒక వ్యక్తిని, బాబు నువ్వు రా అన్నాడు. ఈయన ఏమంటాడమ్మా చూడండి, ఏమన్నాడు? అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చి. సచ్చిండా బతికిన నాయన? అవునా? చచ్చిపోయినోడు ఈడెందుకు వస్తాడు? వాడు అసలు ఒక అనుకుందాం, మన ఇంట్లో ఎవరైనా చర్చికి వస్తారు ఈరోజు ఎవరన్నా? ఏం చెప్పరు మీరు. మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇంట్లో ఎవరైనా జరగరాని జరిగితే చర్చికి ఎవరైనా వస్తారా? వచ్చేది లేదు. ఇట్లనే ఈయన వచ్చాడు. ఇంట్లో నాయన బాగానే ఉన్నాడు, వాడు టీవీ చూస్తూనే ఉన్నాడు. మీరేం చింత చేయగాకండి. ఈయనకు ఓ ప్రేమ అమ్మ నాన్న వాళ్ళు అంటే. మా నాయన సచ్చేది ఎప్పుడు, మా అమ్మ సచ్చేది ఎప్పుడు, నేను వచ్చేది ఎప్పుడు? నేను వస్తాను కానీ మా నాయన్ను పాతి పెట్టి రావాలా. ఎవరిని పాతి పెట్టాలా? అసలు కేసు కూడా వేసి ప్రభు చేస్తున్నాడు ఈ మనిషి. ఏమండి ఈ క్యాండిడేటు, అయ్యా నువ్వు సెలవిస్తే చూడండి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు నాకు సెలవు ఇవ్వమన్నాడు. అంటే బతికినని పాతి పెడితే కేసు ఎవరి మీద వేస్తారు? ఎవరు ఇస్తారండి? దేవుని బిడ్డలారా, ఒక ఆయన వస్తానంటే వద్దన్నాడు, ఒక ఆయన ఈయనే పిలిచాడు. బాగున్నాడు, పిల్లలు స్మార్ట్గా ఉన్నాడు, అమ్మాయి అబ్బాయి బాగున్నారు, సేవలు చేస్తారు, బాగుంటారేమో అని అనుకుంటే, నువ్వు రమ్మంటే ఈయన ఏం చెప్తున్నాడు? మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవు అన్నాడు. యేసు ప్రభువు అన్నాడు, మృతులు పాతి పెట్టుకుంటారు. హల్లెలూయా చెప్పండి. మృతులు
మృతులో పాతి పెట్టుకుంటారు. ఇప్పుడైనా నీకు అవకాశం ఉంది, నువ్వు రా అన్నాడు యేసయ్య. నువ్వేం చింత చేయగాకు. ఎవరైనా చచ్చిపోతే నీ ఇంట్లో ఆ పీనిగని మాత్రం ఎవడు పెట్టాడు. ఇరుగు పురుగులు ఊరుకోరు, మున్సిపల్కి ఆర్డర్ ఇస్తారు, పోలీసులు వస్తారు, తీసుకుపోతారు. కానీ ఆ మృత్యుని గురించి మాట్లాడలేదు ప్రభువారు. నీ తండ్రి చనిపోవాలని, నీ తల్లి చనిపోవాలని, వారి మృతదేహం ఆడుంటే నువ్వు పాతి పెట్టాలని కాదు, కానీ లోకాశలైనటువంటి నీ తండ్రి యోహాను సువార్త 8:44 అంటాడు. చదవండి ఒక మాట మీరు. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 8:44 చదవండి ఒక మాట. హోదిరి 8:44 అపవాది చదవండి. మీరు తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకో. ఆయన ఆశ తండ్రి అంటే అపవాది సంబంధులు అంటే అపవాది అన్ని ఆశలు ఏంటి అని, వాడి ఆశలన్నీ కూడా ఏంటి అంటే ఎప్పుడు ఈ మృతుల లోకంలో జీవించాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే తిరుగుతుండాలి అంటుంటారు కదా. మొన్న ఎవరో ఏకాయన చచ్చిపోయినంట, ఇంట్లో తిరుగుతున్నాడంట, కిచెన్ రూమ్లో తిరుగుతున్నాడంట, బెడ్రూమ్లో తిరుగుతున్నట్ట, దయ్యం వచ్చిందంట. అమ్మ సుడిగాల్లో తిరుగుతున్నాడంట. ఇంట్లోకి పోరు, దయ్యం అంటాడు. రాత్రి అంతా చూస్తాడు. అమ్మ వచ్చి అంటాడు. వచ్చి ఏమో అది వచ్చాడు. వాడు బతికున్నప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వెళ్ళలేదు, కానీ అమ్మమ్మడు దయ్యం వచ్చింది. మీరెవరు లేదు, చచ్చిపోయినారు, నువ్వు బతికుండవా? యేసు ప్రభు వారి ఇంట్లోకి వచ్చి మీకు శుభములు కలుగుగాక అన్నాడు యేసయ్య. ఏమన్నాడండి? వాయమ్మ దయ్యం అన్నాడు. ఇలా రండి, దయ్యానికి ఇలా మాంసం ఉంటుంది అన్నాడు యేసయ్య. హల్లెలూయా చెప్పండి. దయ్యం ఇలా ఉంటుందా? వాడు ఉండడు అలా. దయ్యమే, భూతమే, అపవాదే, సైతానుడే, దుష్టుడే. కానీ ఆయన మహాపరిశుద్ధుడు. మొదట ఆయన పిలిచినప్పుడు నక్కలకు బురియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవలసిన స్థలం లేదు, ఆయన హృదయంలో దేవునికి స్థలం లేదు. రెండవ ఆయన రమ్మంటే ఆయన అంటాడు, నేను వెళ్ళి మా నాయనను పాతి పెట్టడానికి నాకు సెలవు ఇవ్వమంటాడు. ఓహో సరే, బాగుంది బాబు. ఆ తర్వాత మరలోసారి చదవండి 6వ వచనంలో, ఆ మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని అతనితో చెప్పాడు. మరి ఆయన పోయిండో లేదో మనకు తెలియదు, కానీ దేవుని రాజ్యం గురించి ఎంతవరకు అయ్యిండో మనకు తెలియదు. మీరు కూడా మిమ్మల్ని కూడా ప్రభువారు మీరు ఎల్లుడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు వారికి నీటి బాప్తిసం ఇచ్చేయండి, నేను మీకు సదాకాలం తోడుగా ఉంటానన్నప్పుడు కొందరు నమ్మారు. వారు సమస్తం విడిచిపెట్టి దేవుని సేవ కొరకు వచ్చారు. కొందరు ఉన్నారు, మాలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. మేము అన్నిడిచిపెట్టుటకు దేవుడు కృప చూపించాడు. మీరు కావాలని కోరుకున్నాం. మా యావదాస్తి దేవుడే, మాకే భాగము ఎక్కడ కూడా లేదు, లేవీయులకు భాగము దేవుడే అని చెప్పాడు. అయితే దేవుడు మమ్మల్ని పస్తు పండబెట్టలేదు, మాకేమి కొరతలు కూడా చేయలేదు. ఆయన మమ్మల్ని ప్రేమించేవారు, సేవను ప్రేమించేవారు, యుద్ధానికి వెళ్ళి ఉన్న వాని భాగం ఎంతో, సామాన్ దగ్గర ఉన్నవాని భాగం కూడా అంతేనని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడి కష్టపడి ఎంతోమంది సేవను ప్రోత్సహించే జనులు కూడా లేరు అని చెప్పేదానికి లేదు. 100% ఉన్నారు, 100% ఉన్నారు. అటు వారిని దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక. రండి, మూడవ వ్యక్తిని గురించి చదువుకుందాం. 61వ వచనం. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని. బాగా వినండి, మీకు బాగా వినండి. ఎంత చక్కగా రాశారు భక్తులు, ఒకరి మించి ఒకరు. మత్తయి, మార్కు, లూకు, యోహాను రాశారు ఈ మాటలు. అద్భుతమైన మాటలు రాశాడు. ఈ మాటలు చదువుతుంటే నాకేదో చిరునవ్వుతో ఏదో మాట్లాడినట్టుగా ఉంటుంది. బైబిల్ చదువుతున్నప్పుడు మేము సంభాషించుకున్నట్టు ఉంటుంది. బైబిల్ చదువుకుంటున్నప్పుడు బైబిల్ మీరు సమయం ఉన్నప్పుడు తప్పకుండా ఒక సమయాన్ని కేటాయించి ప్రభువును మీరు ధ్యానించండి, బైబిల్ చదవండి. దేవుడు నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. మీతో మాట్లాడినప్పుడు మీరు ఏమి సనగను గొనగరు. యేసయ్య మీతో మాట్లాడితే మీరు సనగరు గొనగరు. మీరు శారీరకంగా ఆలోచన చేయరు, ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తారు. అప్పుడు మీరు ఉద్రేకముతో ఏ పని చేయరు, ఉజ్జీవంతో పని చేస్తారు. చప్పట్లు కొడదాం. ఉజ్జీవంతో పని శాశ్వతంగా ఉంటుంది. ఉద్రేకము చేసింది అలతొచ్చేంత వరకు పరిగెత్తావు, మౌనంగా ఉండిపోతావు తర్వాత. రండి దేవుని పిల్లారా, మరి ఒకడు ప్రభువా, ఇక్కడ హైఫనేసి ప్రభువా
నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవు. చూడండి ఎటువంటి పరిస్థితులు వచ్చాయో. ఒక్కొక్కరు ఒక్కొక్క నెపం చెప్తున్నారు. మరి మీరు ఏమి నెపాలు చెప్తున్నారో అది మీకే తెలుసు. పాస్టర్ గారితో ఏం నెపం చెప్పాలి, ఆఫీస్లో ఏం నెపం చెప్పాలి, స్నేహితుతో ఏం నెపం చెప్పాలి, కొందరు తీర్మానం చేసుకుని ఉంటుంది. లిస్ట్ అనమాట. ఆఫీస్లో ఏం నెపం చెప్పాలి, ఇంట్లో ఏం నెపాలని చెప్పాలి. ఇంట్లో నుంచి పోవడానికి నెపాలు ఉంటాయి కదా. లేకపోతే ఇంట్లో నువ్వు ఆడిగిపోతున్నట్టే నేను ఆడిగిపోలేదు మమ్మీ నీకెందుకు అంటాడు. సో వానికి కరెక్ట్గా అమ్మ నాన్న వాళ్ళు అబ్బా ఎంత మంచిది రాని కరెక్ట్గా చెప్పేవాడు అచ్చుకొట్టినట్టు సీలేసినట్టు అబద్ధం చెప్తాడు. చూడండి ఈయనేం చెప్పాడు, నేను వస్తాను నేను రానని చెప్పటంలే, కానీ మా ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి వస్తాను అన్నాడు. బ్రదర్ నువ్వు తప్పు చేసేటప్పుడు ఎవరైనా అడిగావా? చెప్పరు మీరు ఎవరైనా. తప్పు చేసేటప్పుడు నేను ఇంటికి పోయి వచ్చి అమ్మా ఈ తప్పు నుంచి ఏమంటావో అద్దంటే అడిగారు ఎవరన్నా? అడగలే. చూడు అపవాది ఎంత కుయుక్తి గలవాడు కదా. వాడు మిమ్మల్ని సులువుగా తీసుకెళ్ళి అన్ని పనులు మీతోనే చేయించుకొని వానికి దాసుడుగా వాడబడి చివరిగా మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించినప్పుడు ఊగుకుంటా 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 అన్నీ అయిపోయిన తర్వాత ఏముడే ఊక్కుంటాడు రెండు చేతులు. అర్థమా? అప్పుడు ఎప్పుడు చెప్పినా అమ్మ నాన్నకు చెప్పాలి, ఇంటికి వెళ్ళి ఇప్పుడు చెప్పినా. మీలో ఎవరైనా ఎక్కడ ఏమేమి అబద్ధాలు చెప్పాలా అనేది నేర్చుకున్న వారలారా అలీలు చెప్పండి. ఎక్కడ ఏమేమి అబద్ధాలు చెప్పాలనుకున్నారో ఇడిచిపెట్టండి, ఆ నెపాలు ఇడిచిపెట్టండి. ఒక ఆయన ఏమన్నాడు, మా నాయన్ను నేను ఇంటికి వెళ్ళి మా నాయన్ను పాతిపెట్టి రావాలి, మా అమ్మను పాతిపెట్టి రావాలి, నా భార్యను పాతిపెట్టి రావాలి, నా అక్కను అని అనుకుంటే సెలవు నువ్వే ఏమని అడుగుతున్నాడు ఆయన. ఇంకా ఈయనేమన్నా నా రారా బాబు అంటే ఈయన కూడా చెప్పి ఈయనేమంటాడు నేను వస్తాను నేను రాని చెప్పలే. ఒక్కొక్కటి చూడండి, ఒకటి సావనీయుడు బతకనీయుడు. ఒకటి గుర్తించారా? ఒక్కొక్కటి సావనీయుడు బతకనీయుడు. భార్యతో కొట్లాడటానికి ఏదో ఒక వంక పెట్టుకొని పెరుగులో రాళ్ళు ఉండేని ఎత్తుకులాడుతాడు అంటాడు. బ్రదర్ పెరుగులో రాళ్ళు ఉంటాయా? పెరుగులో రాళ్ళు ఉంటాయా బ్రదర్? ఆ భార్య తల పట్టుకొని ఈడేం తండ్రి ఈడేం మొగుడు రాయుడో ఊరికనే కొట్లాడుతుంటాడు. ఒక స్త్రీలు కూడా అట్లాంటి వాళ్ళు చాలామంది. మీరు చాలా మంచి వాళ్ళు, దేవునికి స్తోత్రాలు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ దొరకరు నాకు. వాళ్ళు కూడా ఆయన తలకాయ ఉన్నకాయ ఇంటికి మొత్తం పిరికి పారేసి అండి నో. దేవుడు నీకు ఒక మంచి భార్యను, దేవుడు నీకు ఒక మంచి భర్తను ఇచ్చాడు, నీకు మంచి పిల్లల్ని ఇచ్చాడు. వారితో 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 వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు దిగమింగి ఎగ చూసుకొని వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాను నేను? చెప్పరు. దిగమింగి ఎగ చూసుకొని వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఎన్నేళ్ళు బ్రతుకుతారు మీరు? భార్య భర్తలుగా ఎన్నేళ్ళు బతుకుతారు మీరు? ఇండివిజువల్గా కొన్ని ఏళ్ళు బతికావు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతికినావు. ఇప్పుడు భార్యతో గడిపాలి కదా కొన్నాళ్ళు. అప్పుడు నీ ఇష్టం వచ్చింది తిరిగినావు. ఇప్పుడు నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ వ్యవస్థ, మనం ఆ జీవితంలో మనం పెరగాలి. తదుపరి అంటాడు నేను వస్తాను కానీ మా ఇంటికి వెళ్ళి నేను వెళ్ళటానికి సెలవు ఇవ్వనప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా ఉన్నాడు. మీరు 1 రాజులు 17 అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు అక్కడ ఉంటాడు ఒక గొప్ప వ్యక్తి ఉంటాడు. 300 ఎకరములు పొలమగలిగినటువంటి ఎలీషా ఏలియా దుప్పటి అతని మీద పడగానే అంటాడు తన అరక ఇడిచిపెడతాడు, తన 12 అరకలను ఇడిచిపెడతాడు, ఇంటికి పరిగెత్తుకొని పోతాడు. ఎక్కడికి వెళ్తున్నావు ఎలీషా ఎక్కడికి వెళ్తున్నావు? మా మమ్మీ దగ్గరికి వెళ్ళి నాకు ఒక పరలోక పిలుపు, ప్రమోషన్ వచ్చింది. నాకు దేవుని మందిరము ప్రమోషన్ లాంటిది. హల్లెలూయా. దేవుని సన్నిధి ప్రమోషన్ లాంటిది. దేవుని యొక్క కృపలో ఎదుగుతున్నప్పుడు నిన్ను అదే స్థలంలో ఉండటానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. ఇది ఒక ప్రమోషన్ లాంటిది. ఉన్నతమైన స్థితిగతిలోనికి వెళ్ళటానికి పిలిచేది దేవుని యొక్క మందిరం.
ఇప్పుడు ఏలే దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు ఎలీషా ఏం చేశాడు తెలుసా? తన 12 అరకల వారికి కూడా చెప్పాడు, నేను వెళ్తున్నాను, పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళాడు. ఎలీషా ఎక్కడికి వెళ్తున్నట్టే, మా మమ్మీ డాడీని ముద్దు పెట్టుకొని వస్తానన్నాడు. చప్పుడు కూడా తెలుసుదమ్మా, మా అమ్మ నాన్నకు ముద్దు పెట్టుకొని వస్తానన్నాడు. ముద్దు పెట్టుకోవటానికి ఎంత సమయం పడుతుంది? ముద్దు పెట్టుకొని పోవాలన్నాడు. డాడీ, మమ్మీ, నాకు పరలోక రాజ్య పిలుపు వచ్చింది, దేవుని రాజ్య పిలుపు వచ్చేసింది, రక్షకుని పిలుపు వచ్చింది, జీవరాజ్యము నాకు వచ్చేసింది, నేను దేవుని దగ్గర పిలుపుకి వచ్చేసాను అంటే డాడీ మమ్మీ సంతోషపడ్డాడు. ఊరి వారందరిని పిలిపించాడు, 2 ఎద్దులను కోశాడు, ఆ యొక్క నాగటి దాన్ని ఏమండి ఆ కాడి మరణలతో పెట్టాడు, నిప్పు అంటించాడు, మంచిగా భోజనం తయారు చేశాడు, అందరికీ భోజనం పెట్టాడు. నువ్వు ఇప్పుడు ఎర్రా అన్నాడు, సంతోషంగా వెళ్ళమన్నాడు. పండగ చేశాడు, వెళ్ళిపోయాడు. దేనికోసం కాదు, దేవుని రాజ్యము కొరకు. ఈ 300 ఎకరాలు ఇక్కడే ఉంటుంది, కానీ దేవుని రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యము కొరకు మనం ప్రయాసపడినప్పుడు ఈ లోకములో కూడా నీవు జీవించటానికి నీకు, నీ భార్య పిల్లలకు ఏమి కావాలనో నీతిమంతుడు ఆశించినది యేసయ్య వారికి అనుగ్రహిస్తాడు. నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. నా తండ్రి సంపాదించాడు ఇదంతా, మా నాన్న సంపాదించాడు, దీన్ని నేను మెయింటైన్ చేసుకోవాలంటాడు ఆ కొడుకు కూతురు. మన తండ్రి యేసు ప్రభువారు ఈ సమస్తం మనకిచ్చాడు, దీన్ని మెయింటైన్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని కడుతావు. ఎప్పుడో తెలుసా? నిత్య జీవము, దేవుని రాజ్యము, రక్షణ కొరకు వెళ్తున్నప్పుడు యేసుప్రభువారు ఈ ముగ్గురిని ఉద్దేశించి మాట్లాడుచున్నాడు. 62వ వచనములో యేసు అంటాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు వారసుడు లేక పాత్రుడు కాడు. ఆ దినము ఆ ముగ్గురికి చెప్పాడు. ఈ దినము మీ అందరితో మాట్లాడుతున్నాడు, ఇంక్లూడింగ్ మీ, నన్ను కలుపుకొని నేను మాట్లాడుతున్నాను. నేను కేవలం వాక్య చెప్పి నెరవేర్చని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు లాంటి వాడిని కాకుండా ఉండాలి. నేను ఏదైతే చెప్తానో అది నెరవేర్చువారిగా ఉండాలి. ఒక అబద్ధమైనను నేను రాస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్ళను, ఒక అబద్ధం మాట్లాడితే నేను పరలోక రాజ్యానికి వెళ్ళను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధికులందరూ మండుగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. ఒక దైవజనుడు అనేవాడు శాస్త్రులు లాంటి వాడు కాదు, పరిచయులు లాంటి వాడు కాదు, సద్దుకాయలు లాంటి వాడు కాదు, విమర్శలు చేసేవాడు కాదు. పాజిటివ్ మైండ్ ఉన్నవాడే ఒక దైవజనుడు. విశ్వాసులు కూడా పాజిటివ్ మైండ్ ఉన్నవారే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. దేవా, యేసయ్యా, నేను నీ కొరకు ఎదురు చూస్తాను. 27వ వచనం, 9వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు, ఇక్కడ నిలిచిన వారు కొందరు, ఈ చర్చిలో అమ్మ వింటున్నా, మీరు యూట్యూబ్ ద్వారా వింటున్న తమ్ముడు, చెల్లి, అమ్మ వింటున్న వారిలో కొందరు దేవుని రాజ్యం చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తప్పలు కూడా చెప్పుకుందామా? నిజముగా చెప్తున్నాను, నువ్వు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. దేవా, నేను చనిపోతే ఇక్కడ మూసిన కన్ను నేను పరలోక రాజ్యంలో తెరవాలి. ఆమేన్. అది తీర్మానము. ఈ దినము నేను మరణిస్తే నా తండ్రి సన్నిధానంలో నేను ఉంటాను, నిత్య రాజ్యములో, రక్షణ రాజ్యములో, పరలోక రాజ్యములో నేను ఉంటాను. దేవా, అలా కాకపోతే నేను వెళుతూ ఇంకా కొందరిని నేను రక్షించే వరకు నన్ను ఇక్కడ నుంచి తీసుకుని పోవద్దు ప్రభువా. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసుకున్నారు ఎప్పుడైనా ఎవరైనా? నేను ఇంకా కొంతమందిని నీలో రక్షించడానికి ఉండాలా ప్రభువా అని ప్రార్థన చేసుకున్నారా? ప్రభువా, మనకి పెళ్ళి కాలేదు నాయన, మనమరాలికి పెళ్ళి కాలేదు, వాళ్ళను చూసి ఆనందించి అప్పుడు చచ్చిపోతాను ప్రభువా. నువ్వు చూసేంతవరకు నువ్వు ఉంటావా? ఊడిపోతావా? నాకు తెలియదు. నువ్వు ఊడిపోవాలని కాదు నేను కోరుకోవటం లేదు, నువ్వు ఉండాలని కోరుకుంటున్నతే ఇప్పుడుగిన మరణిస్తే, హల్లెలూయా,
ఎంతమంది ఈ మాటకు ఒప్పుకుంటారు? ఇప్పుడు ఈయన మరణిస్తేనే మాటకి ఎవరైనా ఒప్పుకుంటారా? నేను ఉంటానులే, ఇంకా అనుభవించాలి, ఇంకా అన్నవా, ఊగులాడుకుంటూ పోయినట్టుంటుంది. చెప్పినానికి ఊగులాడుకుంటూ పోయిండు ఆయన. నేను మరణించే వరకు స్వామి, నా తుది శ్వాస వరకు నిన్ను ఘనపరుస్తానన్నవారు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రాలు. ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు, ఒక వ్యక్తి వస్తానన్నాడు, మరొక వ్యక్తిని నీ ఎంట వస్తాను కానీ నాకు అన్ని సెలవులు ఇవ్వండి, పర్మిషన్లు ఇవ్వండి అడుగుతున్నాడు. మొదటి వ్యక్తితో దేవుడు అంటాడు, నక్కలకు బురియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదని చెప్పాడు. రెండో వ్యక్తి ఏదో ఉద్రేకంతో ఆయన ఉన్నప్పుడు అంటాడు, బాబు నువ్వు రా అన్నాడు, ఉద్యోగపరచబడదు అన్నాడు. కానీ అతడు అంటాడు, మా నాయన్ను పాతిపెట్టి రావాలన్నాడు. ఇంకొక ఆయన అంటాడు, నేను వస్తాను కానీ మా ఇంటికి వెళ్ళి మా ఇంటిలో అందరినీ సెలవు తీసుకొని రావాలంటాడు. కానీ ఏలియా ఎటువంటి వాడనగా నాగటి మీద చేయి పెట్టాడు, దుక్కి దున్నుతున్నాడు. లోకములో ఈ పంట, ఈ పొలమున దుక్కి దున్నుతున్నాడు. నీవు నేను పొలము లాంటి వారివి. మనలో మంచి విత్తనం దుక్కుతున్నప్పుడు ఎలీషా దుప్పటి ఆయన మీద పడినప్పుడు, ఏలియా దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు దేవుని రాజ్యం అతని మీదకి వచ్చింది. దేవుని రాజ్యము, నీతి రాజ్యం వచ్చేసినప్పుడు తట్టుకోలేకపోయాడు, పరిగెత్తుకొని పోయాడు. నేను వస్తాను, మా అమ్మ నాలుగు చెప్పేసి వచ్చేస్తాను అంతే. మా అమ్మ నాలుగు ముద్దు పెట్టుకొని వస్తాను, కౌగలించుకొని, డాడీ నాకు ప్రమోషన్ వచ్చింది, డాడీ మమ్మీ నాకు ప్రమోషన్ వచ్చింది. అప్పుడే నీవు ఆదివారం నా ప్రభు సన్నిధికి పరిపూర్ణంగా ఉండగలవు తమ్ముడు, అమ్మ, అక్క, చెల్లి. లేకపోతే నాలాంటి భక్తులు అనేకులు ఎంతమంది వాక్యము చెప్పినా కానీ నీవు ఇది వీరిలాగానే జీవిస్తావు, ఊగులాడుతూ ఉంటావు ఈ లోకంలో. దేవుడు నిన్ను ఎక్కడో ఉన్న నిన్ను ఇక్కడికి తెచ్చాడు. లోయలో ఉన్నావు, నీవు పనికిరాని స్థితిలో ఉన్నావు, ఎండిపోయిన స్థితిలో ఉన్నావు. యేసయ్య నిన్ను ప్రేమించి ఒక సైన్యముగా నిలబడి దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాడు. ఆ దేవునికి, ఈ మాటకు, ఈ పిలుపుకు నీవు శాస్త్రులాగా, పరిచయులాగా, సద్దుకయుల్లాగా ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూ ఇంట్లో ఉంటే ఎప్పుడు అదేనా జీవితకాలమంతా విమర్శలేనా? తప్పులున్నవాడు తమ తప్పులు ఎరగడయ్యా. నీ కంట్లో పెద్ద దూలం పెట్టుకొని ఇతరు వారి కంట్లో నలుసు తీసివేయటానికి నీకేం అర్హత ఉంది తమ్ముడు? అమ్మా, ప్రభు నిన్ను ప్రేమించాడు కదా, నిన్ను ప్రేమించాడు గనుకనే నిన్ను అగ్నిలో నిన్ను కాల్స్తే నువ్వు సువర్ణంలాగా మార్చబడతావు. నీ శ్రమలలో నువ్వు తట్టుకొని జీవిస్తే ప్రభుకు ఇష్టడుగా, ఇష్టరాలుగా నువ్వు జీవిస్తావు. నా రాజ్యము ఈ లోకం లాంటిది కాదు, నా రాజ్యము శాశ్వతమైన రాజ్యము. నా రాజ్యానికి నువ్వు వస్తావా అన్నప్పుడు, వస్తాను ప్రభువా, ఇదిగో పరలోక రాజ్య తాళము నీకు ఇస్తానన్నాడు యేసయ్య పేతురుకు. నువ్వు నన్ను గుర్తెరిగావు పేతురు, నేను రానయున్న మెస్సైనని గుర్తెరిగావు. కానీ ప్రజలు నన్ను గొనిగారు, తినిగారు, ఏమేమి మాట్లాడుకున్నారు, ఇంకోటి అన్నారు. కానీ నన్ను గుర్తెరిగావు. ఇదిగో పరలోక రాజ్యం తాళం తీసుకోమన్నాడు. యేసు ప్రభువారు నీకు ఇస్తాన్నాడు. ఇక్కడ ఉన్న కొందరిలో యేసును చూసేంత వరకు, పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు నేను మరణమును రుచి చూడని చెప్తున్నారు. నీ కొరకే చెప్పాడు యేసయ్య. అమ్మ నీ కొరకే, చెల్లి నీ కొరకే, బాబు నీ కొరకే, నా కొరకే, మన కొరకే. ఎస్, సపోర్ట్ కొడదామా? ఎస్, ఒకరి చేతనైతే తమ్ముడు. ఎస్, మహాసైన్యము, విశ్వాస వీరులము, పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. మేము పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. మహిమా ఘనత నీకే యేసయ్యా, మహిమా
ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. లోయలో కేవలము ఎండిన ఎముకలము ఈ దినము సైన్యముగా నిలబడ్డాం. దేవుని కొరకు జీవించే పిల్లలుగా ఆయన రాజ్యాన్ని చూచు వరకు నేను మరణించాను అనేవారు కొందరు ఉన్నారట. ఆ కొందరులో మీరున్నారా? 3 నెపాలు చెప్పారు. లోయలో కేవలము ఎండిన ఎముకలము సైన్యముగా నిలిచిన ఇశ్రాయేలు ప్రజలము. లోయలో కేవలము ఎండిన ఎముకలము సైన్యముగా నిలిచిన ఇశ్రాయేలు ప్రజలము. సేవింతు మెల్లప్పుడు సైన్యాధిపతినే, సేవింతు మెల్లప్పుడు సైన్యాధిపతినే, సేవింతు మెల్లప్పుడు సైన్యాధిపతినే. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. నెపములు ఎవరితో ఏం నెపాలు చెప్పాలనో అప్పుడప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇడిచిపెట్టు, దేవుడు గొప్పవాడు. ఇష్టానుసారముగా తిరిగిన పాపులము, ఇస్సాకు విధేయత నేర్చిన గొర్రెలము. ఇష్టానుసారముగా తిరిగిన పాపులము, ఇస్సాకు విధేయత నేర్చిన గొర్రెలము. ఇమ్మానుయేలును మేమెంబడింతుము, ఇమ్మానుయేలును మేమెంబడింతుము, ఇమ్మానుయేలును మరోసారి ఇమ్మానుయేలును, ఇమ్మానుయేలును మేమెంబడింతుము, ఇమ్మానుయేలును మేమెంబడింతుము, ఇమ్మానుయేలును మేమెంబడింతుము, ఇమ్మానుయేలును మేమెంబడింతుము. మహిమా ఘనత మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేస. మహాసైన్యము మహాసైన్యము విశ్వాస వీరులము, పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము మేము, పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. మహిమా మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. 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 దేవుని ఆలయము అయ్యున్నారు మనము దేవుని ఆలయము. ఇదే దేవుని యొక్క రాజ్యము మీ మధ్యన ఉన్నది అన్నాడు యేసయ్య. ఇలాగనే మనము మన జీవితాన్ని కొనసాగించుకుంటూ పోయినప్పుడు, ఇమ్మానుయేలుని వెంబడిస్తూ పోయినప్పుడు, హానోకు ఏ విధంగా ఇమ్మానుయేలును అనుసరించుకుంటూ వెళ్ళాడో, అంటే దేవుని రాజ్యాన్ని వెంబడించాడు హానోకు, రక్షకుని వెంబడించాడు హానోకు, రక్షణను కళ్ళారు చూశాడు హానోకు. దేవుడు ఇప్పుడు తన రాజ్యానికి ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడున్న మీలో ఎవరో దేవుని రాజ్యమును చూచే వరకు మరణించము అని తీర్మానం చేసుకున్నారట.
ఇక్కడ ఎవరో కొందరున్నారంట బాబు, ఆ కొందరులో మీరున్నారా? అందుకే భక్తుడు అంటున్నాడు మరలా 6వ అధ్యాయం 33వ వచనం మత్తయి సువార్తలో, మొదట మీరు నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ ఇక్కడ జీవించాలని నీకు కావలసిన ఏర్పాట్లు ఇస్తాడు యేసయ్య. ఇది వద్దు, నాకు అది కావాలంటే అదే మాట మరలా, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చుకున్నట్టుకు స్థలమే లేదే అన్నాడు. వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. కానీ దేవుని రాజ్యాన్ని వెతికిన హానోకు, దేవుని రాజ్యాన్ని వెంబడించిన ఎలీషా, 300 ఎకరములు పొలము కలిగిన ఐశ్వర్యవంతుడు, అబ్బా అద్భుతమైన కార్యం చేశాడు. నాకు నువ్వు కావాలా ప్రభు అని కోరుకున్నాడు. వారిని నేను చూడలేదు, కానీ నా యేసయ్య మాట నేను విన్నాను. శ్రమల కొలివిలో నన్ను కాల్చినప్పుడు, నేను మరణించినప్పుడు అందరూ దూరం అయ్యారు, కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త నా పీనిగ దగ్గర కాపాడుకున్నప్పుడు నాతో మాట్లాడిన దేవుడు, ఆ దేవుని కొరకు నేను ఏమైనా చెయ్యాలని తీర్మానం చేసుకున్నాను. ఉద్యోగానికి రాజీనామా చేశాను. నువ్వు కావాలా ప్రభు, నిన్ను వెంబడిస్తానని కోరుకున్నాను. లోయలో కేవలము ఎండిన ఎముకలము, సైన్యముగా నిలిచిన ఇశ్రాయేలు ప్రజలము. స్లోగా, లోయలో కేవలము ఎండిన ఎముకలము, సైన్యముగా నిలిచిన ఇశ్రాయేలు ప్రజలము, సేవింతు మెల్లప్పుడు సైన్యాధిపతినే, సేవింతు మెల్లప్పుడు సైన్యాధిపతినే, సేవింతు మెల్లప్పుడు సైన్యాధిపతినే, సేవింతు మెల్లప్పుడు సైన్యాధిపతినే. మహిమా ఘనత, మహిమా ఘనత, మహిమా ఘనత నీకే యేసయ్యా. చేతులు పైకెత్తవా తల్లి, తమ్ముడు, బాబు. మహిమా ఘనత నీకే యేసయ్యా, మహిమా ఘనత, మహిమా ఘనత నీకే యేసయ్యా. నాగటి మీద చీపెట్టి వెనుకు చూచువాడు నా రాజ్యానికి అతడు పాత్రుడు కాడు. ఎవడైనను నన్ను వెంబడించుకోరిన ఎడల తన సిలువను తాను ఎత్తుకుని తిరగాలి అన్నాడు. మీలో కొందరు ఎవరో నేను మరణించు వరకు, నా యేసయ్య రాజ్యాన్ని చూసి వరకు నేను మరణించని తీర్మానం చేసుకున్నారు. వారే కావాలి ఆయనకు, వారే కావాలి. 3 నెపాలు చెప్పారు. ఏమేమి నెపాలు చెప్పారండి? ఆ జాబితాలో మీరు ఎవరైనా ఉన్నారా? నెపాల జాబితాలో ప్లీజ్ డిలీట్ యువర్ నేమ్. ఆ జాబితాలో నుండి, నెపాల జాబితా నుండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీ నామానికి వందనాలు. ప్రభువా, నీ పాదములకు స్తోత్రాలు. గొప్ప దేవుడివి నైనా, ఇష్టానుసారంగా తిరిగిన మా జీవితాలను ఎన్నో నెపాలు, అబద్ధాలు చెప్పి బతకటానికి ఎన్నో అబద్ధాలంట. కూటి కొరకు కోటి విద్యలట. కూటి కొరకు దేవుడు, పక్షులు ఏ విద్యలు చేస్తున్నాయి? పక్షులను పోషించిన దేవుడు నిన్ను నన్ను బాగా పోషిస్తాడు. దేవా, నీ ప్రియ బిడ్డలు నీ రాజ్యము చవి చూసి వరకు ఈ లోకములో మరణించకుండా కాపాడయ్యా. ఒకవేళ ఇప్పుడే కన్ను మూస్తే, ఇక్కడ మూసిన కన్ను పరలోక రాజ్యములోనే తెరవాలి. అదే మా నిరీక్షణ. ఇదిగో పేతురు, నీకు పరలోక రాజ్య తాళపు చెవిని నీకు ఇస్తున్నాను యేసయ్య. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు. మొదట మీరు నా రాజ్యాన్ని, నా నీతి ఎతకండి, తర్వాత మీకు అన్నీ ఇస్తానన్నాడు యేసయ్య. మొదట పని అదే.
తర్వాత పని కాదు దేవుని రాజ్యం. మొదట ఆయన ఎదుగుదాం, తర్వాత నీ ఉద్దేశాలను దేవుడు సఫలం చేస్తాడు. ప్రభు ఈ బిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ కృపలో పెంచుము. మీకే ఘనత, మీకే ప్రభావములు. అనారోగ్యంగా ఉన్న ముట్టి బిడ్డను స్వస్థపరచండి, ఆరోగ్యపరచండి. సమాధానముగా వెళ్ళుము అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి శాసనం మనందరికీ యేసయ్య కృప అలనాడు ఎలీషకు తోడైనట్టుగా, హానోకు తోడైనట్టుగా ప్రభు యొక్క రాజ్యం మనకు సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్. అందరూ ఆమెన్. దేవుడు మీరు దీవించి ఆశీర్వదించును గాక.